1965, 70లో మా అమ్మ నాన్న మాకు 3 ఎకరాల తోట ఉంటుండే. ఆ పసుపు తోట చుట్టూ ఈ తలంబ్రాల జొన్నలు పోసేవారు. అప్పుడు అక్కడ తెలంగాణ భాషలో ఏమంటారంటే సిమిడి తలవాలు అంటున్నారు. అప్పుడు సిమిడి తలవాలు అయితే అప్పుడు వండిస్తుంటిమి. తలంబ్రాలకు పెళ్ళైనప్పుడు జొన్నలు పెడుతుంటిమి, మళ్ళీ మిగతాయి రొట్టె వేసుకుని తింటుంటిమి. అప్పుడు ఆ పాతకాల పంటలన్నీ పోయినాయి, ఎక్కడ కనుమరుగైపోయినాయి. ఇప్పుడు ఎక్కడ తలంబ్రాల జొన్నలు దొరుకుతలేవు. అయితే 3 సంవత్సరాల కిందటనే కర్ణాటక ఆర్గానిక్ కిసాన్ మేళా పెట్టింది, అక్కడ వెళ్ళడం జరిగింది. అక్కడ సైంటిస్టులు 2 ఎకరాలలో 200 రకాలు కొంచెం 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 ఈ పాతకాల వంగడాలన్నీ బతికిచ్చింది. అక్కడ మాకు ఎగ్జిబిషన్లో చూపెట్టారు యాక్చువల్గా పంటల. అప్పుడు నాకు ఇక్కడ తలంబ్రాల జొన్నలు అక్కడ కనిపిస్తాయి. అది మా అమ్మ నాన్న అప్పుడు వండితుర్రి సార్ కొన్ని మాకు పెట్టు విత్తనాలు అంటే వాళ్ళు ఒక పిడికెడు విత్తనాలు పెడితే నిరుడే పండించి విత్తనాలు చాలామందికి పెళ్ళిళ్ళు ఇవ్వడం జరిగింది. ఒక పిడికెడు జొన్నలు వేరే బియ్యంలో కలిపి తలంబ్రాలు వేస్తే పుణ్యం అని చెప్తుర్రు నాటి కాలంలో. అట్లా నేను పండించి ఇస్తున్నా. ఇప్పుడు కూడా ఈ పంట మీద ఉన్నది. దాదాపు ఇది 5 నెలల 15 రోజుల నుంచి 6 నెలల పంట. చాలా బాగుంటుంది. తెన్నల జొన్న ముత్యాల టైప్ ఉంటుంది. ఇవి ఇట్లా తలంబ్రాల జొన్నలు ఇప్పుడు మన తెలంగాణలో ఎక్కడా లేవు. నేనే ఇక్కడ పండించి మోర్తాట్ రైతులకు ఇవ్వడం జరిగింది.